ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో కుజశుక్ర గ్రహాల పరస్పర దృష్టి గురించి చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో బుధగ్రహం చతుర్థ భావం ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. ముందుగా ఈ గ్రహం ఒక సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఇక చతుర్థ భావం అనేది ఒక కేంద్ర స్థానం అవుతుంది. ఈ విధంగా సహజ శుభగ్రహాలు కేంద్ర స్థానంలో ఉండడం చాలా వరకు అయితే మంచి విషయమే. కానీ ఈ బుధుడు మీ లగ్నానికి శుభగ్రహాలతో కలిస్తే శుభుడవుతాడు, ఒంటరిగా ఉన్న శుభుడవుతాడు. అలా కాకుండా ఇప్పుడు పాపగ్రహాలతో కలిసి అయినా మీ లగ్నానికి శుభుడైనప్పటికీ అక్కడ ఆయన ఎఫెక్షన్ గురవుతాడు కాబట్టి అప్పుడు ఆయన నెగిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఒకవేళ మీ లగ్నానికి బుధుడు ఈ చతుర్థ భావంలో బలంగా ప్లేస్ అయ్యి ఆయన ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఎటువంటి పాపగ్రహాల ప్రభావంలో ఆయన లేకుండా కనుక ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన డైరెక్ట్గా అక్కడ ఫోర్త్ హౌస్లో చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. ఈ గ్రహం ఇంటెలిజెన్స్ని, లాజికల్ థింకింగ్ని, టీచింగ్ని ఇటువంటి వాటి గురించి ఇండికేట్ చేస్తాడు కాబట్టి బేసికల్గా ప్లేస్మెంట్ ఆఫ్ పర్సన్స్కి బాగా హైలీ టాలెంటెడ్ పర్సన్స్గా ఉంటారు. ఈ ఫోర్త్ హౌస్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అకౌంటింగ్స్ రంగంలో, మ్యాథమెటిక్స్ రంగంలో మంచి టాలెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోర్త్ హౌస్ మనం మాతృస్థానంగా తీసుకుంటాం కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్ నుంచి మంచి సపోర్ట్ అనేది ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఆ సపోర్ట్ అనేది వాళ్ళ మదర్ ద్వారా వచ్చే లవ్ అండ్ కేరింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మదర్ నుంచి వచ్చే ఫైనాన్షియల్గా కావచ్చు. అదేవిధంగా ఈ బుధగ్రహం వ్యాపారానికి కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ, ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్స్ని సేల్ చేసే విషయంలో కానీ, వాహనాల పరంగా కానీ కలిసి వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి బాండింగ్ అనేది ఎక్కువగా వాళ్ళ ఫాదర్తో కాకుండా మదర్తో అనేది ఉంటుంది. ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళ మదర్తోనే షేర్ చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడతారు. అదేవిధంగా మన లగ్నాన్ని శుభుడైన ఈ బుధుడు అక్కడ చతుర్థంలో కంఫర్ట్స్ని ఇండికేట్ చేసే హౌస్లో ప్లేస్ అయ్యాడు కాబట్టి ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ చైల్డ్హుడ్ లైఫ్లో రావాల్సిన కంఫర్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ ఆ పర్సన్స్ వాళ్ళ ఇంట్లో బేసిక్ కంఫర్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఈ బుధుడు మీ లగ్నానికి చతుర్థ భావంలో ఒక పాపగ్రహం ఉన్నా, లేకపోతే ఆ చతుర్థంలో బాగా బలహీనంగా ఉండి మీ లగ్నానికి పాపగ్రహాలతో అయినా ఎఫ్లిక్షన్ గురైతే మాత్రం అప్పుడు ఆయన డైరెక్ట్గా ఎక్కువ శాతం నెగిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. దీని కారణంగా ముందుగా ఆ చతుర్థ భావానికి సంబంధించిన కారకత్వం మీద నెగిటివిటీ అనేది ఉంటుంది. దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇష్యూస్ అనేవి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి విషయంలోనూ, లేకపోతే వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళ మదర్కి వీరికి ఎప్పుడు ఒపీనియన్స్ అనేవి ఆపోజిట్గానే ఉంటాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా దెబ్బతినే అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే ఒక రకంగా వాళ్ళ చైల్డ్హుడ్ లైఫ్లో బాగా చదువుకోలేకపోవడం కానీ, లేకపోతే అనుకోని కారణాల వల్ల వాళ్ళు ఎంచుకున్న ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళలేకపోవడం కానీ, ఈ ఫోర్త్ హౌస్ అనేది మన నేటివ్ ప్లేస్ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి బాగా చైల్డ్హుడ్ లైఫ్లోనే నేటివ్ ప్లేస్కి బాగా దూరంగా ఏదైనా హాస్టల్స్లో ఉండడం కానీ, లేకపోతే తరచుగా ఒక చోట నుంచి ఇంకో చోటుకి మారడం కానీ ఇటువంటి ఫలితాలు అనేవి ఉండేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా ఈ చతుర్థ భావం అనేది ప్రాపర్టీస్ గురించి, ల్యాండ్స్ గురించి, వెహికల్స్ గురించి, వీటి గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీని కారణంగా వీళ్ళకి రావాల్సిన ప్రాపర్టీస్ అనేవి లేట్ అవ్వచ్చు. ముఖ్యంగా మదర్ నుంచి వచ్చే ప్రాపర్టీస్ విషయంలో వీళ్ళు చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. ఇక తర్వాత బుధుడి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే 4వ స్థానంలో బుధుడు ఆయన యొక్క సప్తమ దృష్టి అట్లా దశమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఒకవేళ మీ లగ్నానికి బుధుడు పాజిటివ్ ఉంది, అప్పుడు ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వారికి ప్రధానంగా ఈ బుధగ్రహం యొక్క మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ వచ్చినప్పుడు 10th హౌస్ సంబంధించిన విషయాల్లో కూడా పాజిటివ్గా పనిచేస్తాడు. అండ్ అలాగే కమ్యూనికేషన్ గురించి, ఇంటెలిజెన్స్ గురించి మంచి బ్యాలెన్సింగ్ ప్లానెట్గా ఏం తీసుకుంటాం కాబట్టి అదేవిధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు చాలా లౌక్యంగా వాళ్ళు చేసే జాబ్లో బాగా బ్యాలెన్స్డ్గా, ఇంటెలిజెంట్గా ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చేసే జాబ్లో కానీ, బిజినెస్లో కానీ ఎంత సమస్యలు వచ్చినప్పటికీ అక్కడ బ్యాలెన్సింగ్ ప్లానెట్ అయినా బుధుడి యొక్క దృష్టి అనేది ఉంది కాబట్టి చక్కగా వాళ్ళ తెలివితేటలతో, చాకచక్యంతో బ్యాలెన్స్ చేసి దాన్ని అధిగమించే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా కాకుండా బుధగ్రహం అక్కడ చతుర్థ భావంలో నెగిటివ్గా ఉన్నప్పుడు ఆయన యొక్క సప్తమ దృష్టి అనేది ఈ విధంగా దశమ స్థానం మీద కనుగొన్నట్లయితే దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఆ బుధగ్రహానికి దశనం వచ్చినప్పుడు వాళ్ళ కెరీర్ లైఫ్లో కూడా బాగా ఇబ్బందులకు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళ కెరీర్ లైఫ్లో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేవి వచ్చినప్పుడు వీళ్ళు అంత కష్టపడి పనిచేసినప్పటికీ ఆ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ అనేది వీళ్ళకి లేకపోవచ్చు. అండ్ అలాగే కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే లౌక్యం తక్కువగా ఉండడం వల్ల కానీ వీటి కారణంగా వాళ్ళ కెరీర్లో వీళ్ళు ఇబ్బందులకు గురయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. నేను ఇక్కడ కర్కాటక లగ్నాన్ని తీసుకుని చతుర్థ భావంలో ఈ బుధగ్రహాన్ని తీసుకున్నాను. ఈ చతుర్థ భావం అనేది ఇక్కడ తులారాశి అయింది కాబట్టి ఆయన స్థానబలం విషయంలో శత్రుభావంలో నెగిటివ్గా ఉన్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆధిపత్యం విషయానికి వచ్చినట్లయితే వ్యయ తృతీయాధిపత్యం అనేది ఈ బుధగ్రహానికి వచ్చి కర్కాటక లగ్నానికి ఒక సంపూర్ణ పాపగ్రహం అవుతాడు.
ఈ విధంగా సంపూర్ణ పాప అయిన బుధగ్రహం అక్కడ చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది బేసికల్గా అయితే ఈ కర్కాటక లగ్నం వారికి చాలా నెగిటివ్గా పనిచేస్తుంది. ప్రధానంగా దీనివల్ల వీరికి బుధగ్రహం యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు విపరీతంగా కష్టం అనేది పెరిగిపోతుంది. అండ్ అలాగే అనుకోకుండా వ్యక్తిగతంగా కానీ ఫైనాన్షియల్గా కానీ బాగా నష్టాల్లోకి వెళ్ళిపోతారు. అండ్ అలాగే అదేవిధంగా ప్రాపర్టీస్ విషయాల్లో, ల్యాండ్స్ విషయాల్లో ఏదైనా వీళ్ళు పెట్టుబడులు పెడితే ఆ సమయంలో వీరు బాగా నష్టపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ దశల్లో వాళ్ళ మదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అనేవి రావచ్చు, లేకపోతే అనుకోని కారణాల వల్ల వాళ్ళ మదర్కి కొద్దిగా దూరంగా ఉండొచ్చు. ఈ విధంగా మనకైతే సంపూర్ణంగా నెగిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. కానీ ఒకవేళ ఈ కర్కాటక లగ్నానికి శుభగ్రహాలైన కుజుడు కానీ లేకపోతే గురువు కానీ వారి యొక్క ప్రభావంలో ఈ బుధగ్రహం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ బుధగ్రహం పాపగ్రహం అయినప్పటికీ ఆయన ఎఫెక్షన్ అనేది అక్కడ క్యాన్సిలేషన్ గురి పాజిటివ్గా పనిచేసే దానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఈ కర్కాటక లగ్నానికి సంపూర్ణ పాపగ్రహాలైన శని కానీ రాహు కానీ వాళ్ళతో ఈ బుధగ్రహం కలవడం కానీ లేకపోతే వారి యొక్క ప్రత్యేక దృష్టి బుధగ్రహాన్ని చూసినా అప్పుడు ఈ బుధగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే ఇక్కడ బుధగ్రహంతో ఇంకా ఏ గ్రహాలు గెలిచారు, అండ్ అలాగే ఈయన ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, ఒకవేళ వక్రించాడా లేకపోతే డైరెక్ట్గా ఉన్నాడా, నవమ చక్రంలో ఎలా ఉన్నాడు, అండ్ అలాగే ఈ లగ్న చాట్లో శుభగ్రహాలకు ప్రభావంలో ఉన్నాడా లేకపోతే పాపగ్రహాలకు ప్రభావంలో ఉన్నాడా, ఈయన యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎప్పుడు వచ్చినాయి అని ఈ విధంగా మనం సంపూర్ణంగా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా ఏ లగ్నం వారికైనా చతుర్థ భావంలో బుధగ్రహం ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తాడు అనే విషయాన్ని మనం చెప్పగలం. సో ఫైనల్గా నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశాననే భావిస్తున్నాను. మీకు ఇంకా ఈ వీడియోలో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ప్రతి కామెంట్కి నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో లైవ్గా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరికైనా ఇందులో ఉన్న కంటెంట్ అనేది నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.